మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పపానచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోవే టాపిక్ ఏమిటి అంటే, కర్మకారకుడైనటువంటి శని భగవానుడు జూన్ 29వ తేదీ నుంచి కుంభరాశిలో ఉన్నటువంటి శని భగవానుడు వక్రిస్తున్నాడు. వక్రించి దాదాపుగా నవంబర్ 14వ తేదీ వరకు కూడా ఈ వక్రగతి ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 4.5 నెలల పాటు ఈ వక్రగతి అనేటువంటిది ఉంటుంది. సో ఈ వక్రగతి కుంభరాశిలో ఉండి మకరం వైపు చూస్తున్నందుకు 12 లగ్నాల వారికి ఎటువంటి విషయాల్లో బాగా కలిసి వస్తుంది, ఏ విషయాలలో పర్టికులర్గా జాగ్రత్తగా ఉండాలి, అదేవిధంగా ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి. అలాగే వీడియో ఆఖరి వరకు చూడండి. లగ్నం కానీ నక్షత్రం కానీ రాశి కానీ తెలియని వారు, ఒకవేళ ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తున్నటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం కూడా నేను మీకు చెప్తాను. ముందుగా మేష లగ్నం వారికి ఈ శని వక్రి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది, ముఖ్యంగా పాయింట్ వైజ్గా చూసుకుంటే, పాయింట్ నెంబర్ 1 మీకు ఫైనాన్షియల్ గ్రోత్ 100% ఇస్తుంది ఈ శని వక్రి. రెండవది 100% వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో ఆ వివాహ ప్రయత్నాలు సక్సెస్ అయ్యేలా చేస్తుంది. మూడవది రుణాలు లభిస్తాయి. 4వ పాయింట్ ఏమిటి అంటే, మీకు ఏదైనా కొత్త అగ్రిమెంట్స్ చేసుకోవడానికి అనుకూలత అనేటువంటిది ఇస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మరి ఈ శని యొక్క వక్రి అనేటువంటిది ఏదైతే ఉందో జాగ్రత్తలు ఏం తీసుకోవాలి దీంట్లో పాయింట్ వైజ్గా కనుక చూసుకుంటే, పాయింట్ నెంబర్ 1, మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ జన్మజాతకంలో ఏదైనా గండాలు ఉన్నట్లయితే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి మేషం వారు. అందులో పర్టికులర్గా జలగండాలు, వాహన గండాలు ఉన్నటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇక రెండవ పాయింట్ ఏంటంటే, పొరపాటును కూడా ఈ శని వక్రి సమయంలో మీరు ప్రాపర్టీ జోలికి వెళ్ళకపోవడమే మంచిది. ఒకవేళ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తే ఆ ప్రాపర్టీ యొక్క పేపర్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి అనేటువంటిది ఖచ్చితంగా చూసుకోండి. ఈ శని వక్రి సమయంలో మీరు ఇల్లు గనక ప్రారంభించినట్లయితే, మూడో పాయింట్, ఆ ప్రారంభించేటప్పుడు ఎటువంటి వ్యక్తుల్ని పెట్టుకుంటున్నారు ఏంటనేది చూసుకోండి. లేని పక్షంలో ఏమవుతుందంటే ఆ గృహ సంబంధించిన విషయాలు స్లో డౌన్ అవుతూ ఉంటాయి. అదేమిటంటే, ఎందుకు స్లో డౌన్ అవ్వాలి అంటే దాని ప్రభావం అట్లా ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఈ శని వక్రి మేషం వారికి ఒక టర్నింగ్ ఇస్తుంది. ఏమిటా టర్నింగ్ అంటే, వ్యాపారం ఒకటే కాకుండా ఇంకోటి ఏదైనా నేను జాబ్ చేయాలనేటువంటి ఆలోచనని కంప్లీట్గా ఇస్తుంది మీకు. మరి ఈ శని యొక్క వక్రి యొక్క ప్రభావం మీకు తగ్గాలి, బ్యాడ్ ఎఫెక్ట్స్ తగ్గాలి, మంచి ఎఫెక్ట్స్ ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటిది పర్టికులర్గా మీరు సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోండి. అదేవిధంగా శని భగవానుడికి అధిష్టాన దేవత అయినటువంటి చూసుకుంటే కనుక ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని చెప్తూ ఉంటారు. వెంకటేశ్వర స్వామి ఆలయాలకి లేదా ఆంజనేయ స్వామి ఆలయాలకి ఎక్కువగా వెళ్తూ ఉండండి. బట్ మీ యొక్క లగ్నానికి మెయిన్గా సూర్య భగవానుడే ఎక్కువగా యోగాన్ని ఇచ్చే కారకుడు అవుతాడు. కాబట్టి ఆ యొక్క సంబంధంలో కాస్త జాగ్రత్తగా మీరు కనుక చేసుకుంటూ ఉన్నట్లే అద్భుతంగా ఉంటుంది. మరొక విషయం, ఇక్కడ 6లో కేతు ఉన్నందుకు, ఈ శని వక్రించినందుకు మీరు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు గణపతి ఆలయాలకు కానీ లేదా వెంకటేశ్వర స్వామి ఆలయానికి కానీ వెళ్ళి ఆ పని మీద వెళ్ళండి. ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేటువంటిది లభిస్తుంది. చాలామందికి జాతక చక్రం అనేటువంటిది ఉండదు. ఒక్కోసారి చక్రం లేనప్పుడు ఏలినాడు శని నడుస్తుందా లేదా శని మహాదశ నడుస్తుందా, లేకపోతే అర్ధాష్టమి శని, అష్టమి శని నడుస్తుందా అనేటువంటిది అర్థం కాదు. అలాంటి వాళ్ళకి సిమ్టమ్ ఏమిటి అసలు మీకు అంటే, ఒకటే గుర్తుపెట్టుకోండి, పనులు ఆలస్యంగా అవుతుంటాయి కానీ ఖచ్చితంగా అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా శని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుందంటే, ఆలస్యంగా అవుతాయి కానీ ఖచ్చితంగా అవుతాయి. ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఏలినాడు శని, అర్ధాష్టమి శని, అష్టమి శని ఉన్నప్పుడు చాలామందికి ఉన్నటువంటి అపోహ ఏమిటి అంటే, వివాహం అవ్వమేమో అనుకుంటారు, జాబ్ రాదేమో అనుకుంటారు, రాజకీయాల్లో గెలవమేమో అనుకుంటారు. కాదు, గుర్తుపెట్టుకోండి, రాజకీయాల్లో చక్కగా రాణిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. వివాహంలోనే చక్కగా మీరు సక్సెస్ అంటే వివాహ సంబంధాలు కుదురుతాయి, జాబ్స్ కూడా వస్తాయి. ఎందుకంటే శని శ్రమకారకుడు, శ్రమనివ్వాలి. కాబట్టి ఆ శ్రమ రాజకీయాల్లో గెలిచిన వాడికి ఉంటుంది కానీ ఓడిన వాడికి ఉండదండి. ఎందుకంటే ఖాళీగా ఉంటాడు. అదే గెలిచిన వాడికి బోల్డ్ అంత వర్క్ ఉంటుంది రాజకీయాల్లో, అటు ఇటు తిరగడం హడావిడి ఉంటుంది. మనం అనుకుంటాం రాజకీయ నాయకులు అంటే ఏదో ఖాళీగా కూర్చుంటారని, కాదు, బోల్డ్ అంత పని ఉంటుంది వాళ్ళకి.
అలాగే వివాహం అయితేనే ఎక్కువగా వాళ్ళకి బాధ్యతలు ఇవన్నీ పెరుగుతాయి. చాలామంది సంతానం కూడా కలగదనుకుంటారు, కాదు, పర్టికులర్గా శని యొక్క ప్రభావం వల్లే సంతానం కూడా కలుగుతారు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మరి కొంతమందికి ఏలినాటి అష్టమ శని, అర్ధాష్టమ శని నడిచేటప్పుడు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏమిటి అంటే, పాయింట్ నెంబర్ 1, మీరు ఏ పనిని కూడా పోస్ట్పోన్ చేయకండి. మీరు ఎంత పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారో వరకు శని యొక్క నెగటివ్ ఎఫెక్ట్ అంత పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత త్వరగా మీ యొక్క పనులు ముగించుకుంటూ ఉంటే శని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ తగ్గడం, పాజిటివ్ ఎఫెక్ట్ పెరగడం జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, మధ్యాహ్నం పూట అసలు నిద్రపోకండి. మధ్యాహ్నం పూట కనుక మీరు నిద్రపోవడం కనుక అలవాటు చేసుకున్నారా, ముఖ్యంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శనిలో ఇంకా దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ అనేది పెరుగుతూ ఉంటుంది. వీలైనంత మటుకు త్వరగా నిద్ర లేవడం, కాస్త నైట్ టైం కొంచెం త్వరగా నిద్రపోయి ఉదయం త్వరగా నిద్ర లేవడం, ఎక్సర్సైజ్ చేయడం, వాకింగ్ చేయడం చేస్తూ ఉన్నట్లయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. అలాగే ఆలయాలు పర్టికులర్గా మీరు ఆంజనేయ స్వామి ఆలయము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయము, అదేవిధంగా నరసింహస్వామి ఆలయము, గణపతి ఆలయము, లేదా రావి చుట్టూ ప్రదక్షిణాలు, సర్పాలయాలు ఉంటాయి. వీటికి మీరు వెళ్తూ ఉంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది, నెగిటివ్ ఎఫెక్ట్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి చక్కగా మీరు బెల్లము తినిపించడము, క్యారెట్స్ తినిపించడం చేస్తూ ఉండండి. ఇక మరొక విషయం ఏంటంటే, బాగా ఎక్కువ ఎఫెక్ట్ ఉంది. ఒక పక్క కొంతమందికి ఎలా ఉంటుందంటే, శని మహర్దశ నడుస్తూ ఉంటుంది ఈ జన్మజాతకంలో, గోచారంలో ఏలినాటి శని కూడా వస్తుంది, అప్పుడు మరింత ఎక్కువ స్లో అవుతాయి. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు తెల్ల నువ్వులు, కేజీంబావు తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము తీసుకొని శనివారం నాడు లేదా బుధవారం నాడు లేదా శుక్రవారం నాడు, బట్ శనివారానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆ రోజు మీరు ఖచ్చితంగా మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయంలో ఉండే పురోహితుడికి సంకల్పం చెప్పి మరి దానం ఇవ్వండి. ఏలినాటి శని నడుస్తుందా, అష్టమ శని, శని మహర్దశ అని. అలాగే మరొక విషయం ఏంటంటే, శని ఎవరి మీద పగబట్టాడు, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శని పట్టింది, శనిలా తగిలాడు, ఇట్లాంటి మాటలు మాట్లాడదు, చాలా పెద్ద దోషం. ఎందుకంటే శని తన కర్మ తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మనకేదైతే కర్మ ఉందో ఆయన అందిస్తూ వెళ్తుంటాడు. ఇది అర్థం చేసుకోవాలి. అంతేకాని నిందించడం వల్ల మరింత 100 రెట్లు ఎక్కువ దోషాన్ని మనం అనుభవిస్తాం శని భగవాను నిందించడం వల్ల. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ హోమాలకు ఎక్కువ అటెండ్ అవ్వండి. వీలైతే ఎక్కువ ప్రభావం ఉన్నవారు చండీ హోమం చేసుకుంటే ఖచ్చితంగా దాని ప్రభావం మీకు కనబడుతుంది, కళ్ళకట్టినట్టుగా పాజిటివ్గా. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ముసలి వాళ్ళకి, బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు, వారికి మీ దగ్గర పనిచేసేటువంటి పని వాళ్ళకి కావచ్చు, లేబర్స్కి కావచ్చు, వారికి మీరు వాళ్ళు సంతోషపడేలాగా ఒక 100 రూపాయలు 50 రూపాయలు డబ్బులు ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా వస్త్రాలు ఇవ్వడం కానీ, వాళ్ళ పిల్లలకి ఏదైనా కొని ఇవ్వడం కానీ, వాళ్ళకి ఏదైనా పొలాలు ఏదో ఇవ్వడం కానీ చేస్తే కూడా కింద స్థాయి వాళ్ళు ఎప్పుడైతే సంతోషపడతారో శని భగవానుడి యొక్క అనుగ్రహం కూడా అంతే అద్భుతంగా లభిస్తుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మరొక విషయం ఏంటంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా సాటర్డేస్ మిస్ అవ్వకుండా టెంపుల్కి వెళ్ళండి. రోజు వెళ్తే ఇంకా మంచిది, బట్ శనివారం మాత్రం మిస్ అవ్వకూడదు. అందులో పర్టికులర్గా శని హోరలో వెళ్తే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి, ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక మంత్రం చూసుకున్నట్లయితే, లలితా సహస్రనామాల్లో శని యొక్క ప్రభావం తగ్గడానికి అద్భుతమైన మంత్రం ఉంది. ఏమిటా అద్భుతమైన మంత్రము అంటే, ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయై నమః. ఇది చేసుకోవచ్చు. ఆంజనేయ స్వామికి మంత్రం, ఒక అద్భుతమైన మంత్రం ఉంది, అదేమిటి అంటే, ఓం హరి మర్కటాయ నమః. అద్భుతమైన మంత్రం అండి. లేదా ఇంకొకటి కూడా చేసుకోవచ్చు, స్కందోపాసకులు ఉంటే కనుక ఓం స్కందాయ నమః. అద్భుతంగా పనిచేస్తుంది, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.